ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 41వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఇట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటిని ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనా ఎత్తకూడదని చెప్పాను. మరి ఫరో యోసేపునకు జప్నత్నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫతిఫరో కుమార్తెకు అసేనాతునిచ్చి పెండ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుటి నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనందరికి తెలిసిన వాక్య భాగాలే. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి చదువుతున్నాను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఈ సమయమందు ద టైప్స్ ఆఫ్ జోసెఫ్, పోలికలు, యోసేపుకి యేసు ప్రభుకున్న పోలికలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో, యోసేపు జీవితంలో ఉన్న కొన్ని సాదృశ్యాలు మనం గత దినాల్లో ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒక షార్ట్ సిరీస్ యోసేపు జీవితం మీద మనం ధ్యానం చేస్తున్నాం కదండి. ద ట్రీట్ ఆఫ్ జోసెఫ్, అన్నలకు ఇచ్చిన విందుని గురించి మనం చూసాం. ద టీయర్స్ ఆఫ్ జోసెఫ్, యోసేపు యొక్క కన్నీళ్ళ గురించి. ద టెస్ట్స్ ఆఫ్ జోసెఫ్, యోసేపు అన్నలకు పెట్టిన పరీక్షలు మనం చూసాం కదా. మొన్న వారం ఏం చూసాం చెప్పండి? ద టెస్టిమనీస్ ఆఫ్ జోసెఫ్. ఈ సమయమందు ద టైప్స్ ఆఫ్ జోసెఫ్. ప్రభువైన యేసుక్రీస్తు వారికి యోసేపుకున్న కొన్ని పోలికలు. ముఖ్యంగా యోసేపు హెచ్చించబడ్డాడు, అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా హెచ్చించబడ్డాడు. ద టైమ్స్ ఆఫ్ జోసెఫ్ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథంలో యోసేపు చరిత్ర చాలా ప్రత్యేకమైందని మనం గతంలో చెప్పుకుంటున్నాం కదా. సేవియర్, ప్రభువైన యేసుక్రీస్తుకు చాలా దగ్గర పోలికగా ఉన్నాడు యోసేపు. చాలా సంవత్సరాల క్రితం A.W. పింక్ అనే గొప్ప దైవజనుడు రాసిన ఒక మంచి కామెంట్ నేను చదివాను. దాని పేరు గ్లీనింగ్స్ ఇన్ జెనసిస్. గ్లీనింగ్స్ ఇన్ జెనసిస్, ఆది కాండంలో పరిగెరుకోవటం, గ్లీనింగ్స్ ఇన్ జెనసిస్. అందులో యోసేపు చరిత్ర గురించి చాలా విస్తృతంగా రాశాడు. యేసు ప్రభుకి యోసేపుకి 120 పోలికలు చెప్పాడు. 120 కంపారిజన్స్. ఎన్ని పోలికలు? 120 పోలికలు. తర్వాత మరొక పుస్తకాన్ని కూడా చదివాను. విలియం మ్యాక్డొనాల్డ్ అనే ఆయన రాశాడు, జోసెఫ్ రిమైండ్స్ మీ జీసస్. యోసేపు నన్ను యేసు ప్రభుని గుర్తు చేస్తున్నాడు, ఆ పుస్తకం పేరు. సో ఈ 2 పుస్తకాలు చాలా విస్తృతంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. యేసు ప్రభువుకి, ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, సేవియర్కి చాలా పోలికలు యోసేపు చరిత్రలో మనం చూస్తున్నాం. నాట్ ఓన్లీ సేవియర్ బట్ ఆల్సో సెయింట్. ఒక పరిశుద్ధుడికి, పర్ఫెక్ట్ సెయింట్ ఎలా ఉండాలి, నిజమైన బిలీవర్ ఎలా ఉండాలో ఎవరి వైపు చూస్తే తెలిసిద్దండి? యోసేపు వైపు. కాబట్టి యోసేపు 2 గొప్ప పోలికలు. ఒకటి, యేసు ప్రభుకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రెండోది,
పర్ఫెక్ట్ విశ్వాసికి చాలా దగ్గర పోలికలు మనం చూడొచ్చు. ఆది కాండంలో దాదాపుగా 1/4 1/4 చరిత్ర అంతా ఎవరి గురించి? యోసేపు గురించి. క్వార్టర్ యోసేపు గురించి మనం పద్య భాగంలో చూడొచ్చు. కీర్తన గ్రంథంలో యోసేపు యొక్క ప్రస్తావన ఉంటుంది, ప్రవక్తల గ్రంథాల్లో యోసేపు యొక్క ప్రస్తావన ఉంటుంది, సువార్తల్లో యోసేపు యొక్క ప్రస్తావన ఉంది కదా. ఆ సమర స్త్రీ యేసుప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు యోసేపును గుర్తు చేసింది. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఆ యొక్క స్టెఫెన్ పెద్ద శర్మను ఇచ్చినప్పుడు అందులో యోసేపు గురించి ఎక్కువగా చెప్పాడు. అపోస్తల కార్యంలో యోసేపు గురించి ఉంది. పత్రికల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో యోసేపు గురించి రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా యోసేపు పేరు మెన్షన్ చేయబడింది. బైబిల్లో దాదాపుగా 8 లేక 9 మంది యోసేపులు మనకు కనపడతారు. 8 లేక 9 జోసెఫ్స్. న్యూ టెస్టమెంట్లో కూడా ఉన్నారు కదా, చెప్పండి ఎవరు వాళ్ళు? అరిమతయి యోసేపు, యేసుప్రభు తండ్రిగా ఎంచబడిన నజరేతు యోసేపు, బర్నబా అతని పేరేంటి? యోసేపు. ఎంతో యోసేపులు ఉన్నారు, కానీ ఆది కాండంలో ఉన్న యోసేపు చరిత్ర మనకి చాలా ప్రత్యేకమైనది. ప్రతి అధ్యాయంలో ఆది కాండం 37 అధ్యాయం నుంచి దాదాపుగా 50 అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలో యోసేపు చరిత్ర చదువుతుంటే మనకి యేసుప్రభు వారు కనపడతానే ఉంటాడు. ఎప్పుడైతే యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుప్రభుకి మోషేకు పోలిక చెప్పబడిందో, ధర్మశాస్త్రం ఎవరి వలన వచ్చింది? మోషే వలన వచ్చింది. కృప ఎవరి వలన వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు. మోషే మరియు యేసుక్రీస్తు పోలిక యోహాను గారు చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదివితే ఆదాముకి ప్రభు అయిన యేసుక్రీస్తుకి. ఆ అధ్యాయం అంతా ఎవరి గురించి? ఫస్ట్ మ్యాన్, సెకండ్ మ్యాన్. మొదటి మనుషుడు, రెండో మనుషుడు. మొదటి మనుషుడు ఎవరు? ఆదాం. రెండో మనుషుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కడపటి ఆదాం. ఇద్దరు ఎప్పుడైతే చెప్పారో ఇక అక్కడి నుంచి అట్లయితే యేసు ప్రభు వారికి భక్తుల చరిత్రకు పోలికలు చూడటం మొదలుపెట్టారు. జనరల్గా ఈ బైబిల్ కాలేజీలో టీచ్ చేసేటప్పుడు వారు ఒప్పుకోరు. ఇట్లా పోలికలు చెప్పటం ఏంటి, యేసుప్రభుకి వ్యక్తులకు పోలికలు చెప్పటం ఏంటి, ఇప్పుడు సంసోనికి యేసుప్రభు పోలికలు చెప్తే ఆయనలో కొన్ని లోపాలు ఉన్నాయి కదా అంటారు. కానీ యేసుప్రభు వారు ఒక మంచి మాట చెప్పాడు. అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరితో, లేఖనాల్లో నన్ను గురించి రాయబడి ఉన్నాయి, చరిత్ర గ్రంథాల్లో నన్ను గురించి రాయబడి ఉన్నాయి, పద్య భాగంలో చెప్పండి నన్ను గురించి రాయబడి ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు నన్ను గురించి రాయబడి ఉన్నాయి. ఈ విధంగా లేఖనాలన్నీ ఎవరి గురించి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వ్యక్తుల్లో కనపడతారు. కాబట్టి మనం ఎక్కువగా ధ్యానించే కొద్దీ యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మనం మరి ఎక్కువగా మనం తెలుసుకుంటాం. ఈ సమయమందు యోసేపు పొందుకున్న 7 రకాలైన తగ్గింపులు, 7 రకాలైన అవమానకరమైన పరిస్థితులు, 7 రకాలుగా ఆయన ఏ విధంగా హెచ్చించబడ్డాడు మనం ధ్యానం చేయబోతున్నాం. కండెన్సేషన్స్ అంటారు, లేకపోతే ఏ విధంగా అతను అవమానపరచబడ్డాడు, తగ్గించబడ్డాడు. 7 అంశాలు. ఏ విధంగా హెచ్చించబడ్డాడు? ఎన్ని అంశాలు చెప్పండి? 7 అంశాలు. అదేవిధంగా ఎగ్జాక్ట్గా యేసు ప్రభువు వారు కూడా 7 రకాలుగా తగ్గించుకున్నాడు. ఆయన కూడా చెప్పండి 7 రకాలుగా హెచ్చించబడ్డాడు. ఆ యొక్క టైప్స్, ఆ పోలికలు మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం 37వ అధ్యాయంలో మనకి ఆ యోసేపు ఒక షెపర్డ్గా కనపడతాడు, ఒక గొర్రెల కాపరి. యేసుప్రభు వారు కూడా ఎవరు చెప్పండి? గొర్రెల కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఏ ట్రూ షెపర్డ్. అన్నలను చూడటానికి అన్నల క్షేమం కొరకు వెళ్ళాడు కదండి. అక్కడ మీరు చదవండి, తండ్రి పంపిస్తాడు తన అన్నలను తెలుసుకురమ్మని, క్షేమ సమాచారం కొరకు పంపిస్తాడు. ఎక్కడి నుంచి పంపిస్తాడో తెలుసా? హెబ్రోన్ అనే ప్లేస్ నుంచి పంపిస్తాడు. ఎక్కడి నుంచి అండి? హెబ్రోన్ వరకు. హెబ్రోన్లో యాకోబు, యోసేపు ఉన్నారు. ఒకరోజు యోసేపుని అంటాడు, నీ అన్నల దగ్గరికి వెళ్ళరా, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకురామని కొన్ని భోజన పదార్థాలు తిరిగి పంపిస్తాడు. ఆ ప్లేస్ పేరేంటి? హెబ్రోన్. హెబ్రోన్ అంటే ఏంటి? సహవాసం. యేసు ప్రభువు వారు కూడా ఈ లోకానికి వచ్చాడు కదండి. ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి యొద్ద నుంచి వచ్చాడు. సహవాసం. వారిని ఎక్కడ కలుసుకున్నాడో తెలుసా? దోతాన్ అనే ప్లేస్లో కలుసుకున్నాడు. అక్కడికి వెళ్తే చెప్తాడు, ఇదిగోండి ఎవరో గొర్రెల కాపర్లు కనపడ్డారండి, ఆ ప్లేస్లో ఉండారు చూడండి. దోతాన్ అంటే లోకం అని అర్థం కదా. యేసు ప్రభువు వారు ఎక్కడికి వచ్చాడండి? తండ్రి సహవాసం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు?
ఈ లోకానికి వచ్చాడు. ప్రతి అంశం యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వానికి సాదృశ్యంగా మనం చూడవచ్చు. యోసేపు యొక్క వివాహం కావచ్చు, యోసేపు యొక్క హెచ్చింపు కావచ్చు, యోసేపు యొక్క శ్రమలు కావచ్చు, యోసేపు అన్నలకు పెట్టిన పరీక్షలు కావచ్చు, ఇవన్నీ ప్రతి అధ్యాయంలో ఒక్క మంచి పోలికైన మనకి కనపడుద్ది. మనం ఆల్రెడీ గతంలో ధ్యానం చేశాం. యోసేపుని అమ్మకానికి పెట్టింది ఎవరు? యోధా. యేసుప్రభువాన్ని అమ్మటానికి ప్రేరేపించిన వ్యక్తి ఎవరండి? యోధానే. యోసేపుని గుంటలో వేశారు. అన్నలు ఏం చేశారు చెప్పండి? భోజనమును కూర్చున్నారు. ఆ మాట ఉంటుంది 37 అధ్యాయం 26 వచనంలో. యోసేపు ఏమో గుంటలో ఉన్నాడు, అన్నలు ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండగ, పస్కా భోజనం చేస్తున్నారు. ఎన్ని గొప్ప ప్యారలల్స్ మనం చూస్తున్నాం. యోసేపుని అన్నలు అమ్మివేసినప్పుడు, లేకపోతే అన్నలు అంగీలు తీసివేసినట్టుగా యేసుప్రభు యొక్క అంగీలు కూడా ఏమైంది చెప్పండి? తీసివేయబడ్డాయి. యోసేపు జైల్లో ఉన్నప్పుడు మీరు గమనించండి, ఆ యొక్క జైలు అధికారి ఫేవర్గా ఉన్నాడు. ఎవరికి? యోసేపుకి ఫేవర్గా ఉన్నాడు. యేసుప్రభు వారిని కూడా సిలివేసినప్పుడు శతాధిపతి యేసుప్రభు పట్ల ఎలా ఉన్నాడు చెప్పండి? ఫేవర్గానే ఉన్నాడు. యోసేపు జైల్లో వేసినప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఆ యొక్క ఇద్దరిని జైల్లోకి తీసుకొచ్చారు. యేసుప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు కూడా ఇద్దరు దొంగలు కదా. ఇప్పుడు ఆయన అతిక్రమం చేసిన వారిలో ఎంచబడిన వాడుగా మనం చూస్తున్నాం. ఒకనికి ఏం జరిగిందో మనకు తెలుసు కదండి. ఒకనికి తల తీసివేయబడింది, ఒకనికి తల పైకెత్తబడింది. ఎప్పుడు జరిగింది ఇది? బర్త్డే, ఫరో బర్త్డే రోజు జరిగిన సంగతి మనకు తెలిసిందే కదా. తల ఎవరిది ఎత్తబడింది? తల ఎవరిది ఎత్తబడింది? తల ఎవరిది తీసివేయబడింది? ఇక్కడ వీళ్ళిద్దరిలో. యోసేపు జైల్లో ఉన్నాడు కదా, భక్ష్యకారుడు పానదాయకుల అధిపతి. భక్ష్యకారుడు అంటే ఎవరు? పిండి వంటలు ఇచ్చేవాడు. నాకు అరిసెలు పెట్టమంటే అరిసెలు పెట్టాలి, పూరీలు పెట్టమంటే పూరీలు పెట్టాలి. వాడిని ఏమంటారండి? భక్ష్యకారుడు. పానదాయకుల అధిపతి అంటే నాకు గ్రేప్ జ్యూస్ కావాలంటే గ్రేప్ జ్యూస్ ఇవ్వాలి కదా, రెడీగా ఉండాలి. ద్రాక్షరసం గిన్నెందించేవాడు తలెత్తబడింది. అందులోనే ఉంది బైబిల్లో మొట్టమొదటిగా ద్రాక్షారసం అనే మాట అక్కడే వాడబడింది. ఆదికాండం 40 అధ్యాయంలో ఆ మాటలు మీరు చదవచ్చు. ఆ ద్రాక్ష ఫలం 10వ వచనం చదువుతున్నాను. ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయి, అది చిగురించింది, ద్రాక్ష ఫలమైంది. ద్రాక్ష ఫలములు గుర్తుపెట్టుకోండి. ద్రాక్షలు ఇచ్చేవాడు తలపైకెత్తబడింది. 13వ వచనం, నీ తలపైకెత్తబడింది. ఆ ద్రాక్షరసం ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో వారికి నిత్య జీవం. అర్థమైందా? బైబిల్లో ఏదైనా ఫస్ట్ రాయబడిందంటే అది చాలా ఇంపార్టెంట్. దాన్ని ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ అక్కరెన్స్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ అక్కరెన్స్. ద్రాక్ష రసం ఇచ్చేవాడికి ఏమైందండి? తలపైకి ఎత్తబడింది. పిండి వంటలు చేసేవాడికి ఎందుకు తల తీసేయబడింది? పిండి వంటలు చేయాలంటే ఏం చేయాలి? పంట వేయాలి, కోత కొయ్యాలి, తుర్పార పట్టాలి, ఆ ధాన్యం తీసుకురావాలి, మిల్లులో వేయాలి, దంచాలి, పిండి చేయాలి, చెప్పండి, కాల్చాలి, ఎన్ని కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ మానవ క్రియలు, మానవుని నీతి క్రియలు. మానవుని సత్క్రియల ద్వారా పరలోకం ఎప్పటికి వెళ్ళలేం. దేని ద్వారా వెళ్ళగలం? క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించగలం. అనేకమైన పోలికలు మనం చూస్తాం. కానీ ఈ సమయమందు యోసేపు యొక్క 7 రకాల అవమానాలు అతని జీవితంలో ఏం కనపడి మనం చూడొచ్చు. నేను ఇప్పుడు మీకు ఒక క్లూ ఇచ్చా కాబట్టి ప్రతి చాప్టర్లో ఒక్క మంచి పోలికైనా మీరు ఫైండ్ అవుట్ చేయండి. ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు వారికి, ఎవరికి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. అసలు స్టార్టింగ్లోనే ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. ఎవరు? యోసేపు. మరి యేసు ప్రభు వారు ఎవరు? నీవు నా ప్రియమైన కుమారుడు, నీ యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. మొట్టమొదటిగా 37వ అధ్యాయం 27వ వచనం, యోసేపు యొక్క అంగీని తీసివేశారు, స్ట్రిప్డ్. అది గొప్ప అవమానం. ఆ యొక్క దినాల్లో అంగీలు తీసివేయటం అంటే ఇది గ్రేట్ షేమ్. ఇప్పుడు కూడా పల్లెటూరులో ఎవరన్నా దొంగతనం చేస్తే ఏం చేస్తారు చెప్పండి? షర్టు తీసేస్తారు. జనరల్ జరిగేది కదా, అప్పటి నుంచే ఉంది.
ద ఫస్ట్, అతని జీవితంలో ఫస్ట్ అవమానం. సొంత అన్నలు ఏం చేశారు చెప్పండి? అంగీ తీసివేశారు. రెండవదిగా అతడు గుంటలో వేయబడ్డాడు. అందరేమో హాయిగా గ్రౌండ్ మీద ఉన్నారు, భోజనాలు చేస్తున్నారు. యోసేపు ఎక్కడ వేయబడ్డాడు? గుంటలో. కానీ ఒక మాట అక్కడ రాయబడింది, ఆ గుంట వట్టిది, అందులో ఏం లేవు, నీళ్లు లేవు, ఎంప్టీ పిట్. ఇది చాలా ఆశ్చర్యం. యేసుప్రభువు వారు కూడా సమాధిలో పెట్టారు. మూడో రోజు ఏమైంది? సమాధి ఖాళీ అయింది. ఖాళీ సిలువ గురించి ఎవరు ఆలోచించరండి కదా. యేసుప్రభువు వారిని సిలువ మీద కింద దించారా, దించలేదా? మిగిలిద్దరిని ఏం చేశారు? కాళ్ళు ఇరగొట్టి చంపేశారు. కానీ యేసుప్రభువు వారు అప్పటికే ఖాళీ సిలువే కాదేం చెప్పండి, ఖాళీ సమాధి. రెండవదిగా యోసేపు పొందిన రెండో అవమానం, అతన్ని గుంటలో వేశారు. మూడవదిగా అతడు అమ్మివేయబడ్డాడు, ఇష్మాయిల్కి అమ్మివేయబడ్డాడు. 37 అధ్యాయం 27 వచనంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి సీరియస్గా మనం చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది స్ట్రిప్డ్, అతడు అంగీ తీసివేయబడింది. 37:23 దయచేసి చూస్తారు ఎవరైనా. 37:23 కాదండి, 37:23 చదవండి. 37:23 ఫస్ట్ చేసింది ఏంటి చెప్పండి? స్ట్రిప్డ్. యేసుప్రభువు వారు కూడా అంగీ తీసివేశారా లేదా చెప్పండి? ఆయన తీసివేసి ఊదారంగు వస్త్రాన్ని ధరింపజేశారు. రాజు అన్నావు కదా, ఇదిగో రాజు డ్రెస్ వేసుకోమని తాత్కాలికంగా ఆయన హేళన చేశారు. రెండవదిగా 37:24 అతన్ని గుంటలో వేశారు. మూడవదిగా 37:23 సోల్డ్, అమ్మివేయబడ్డాడు కదా. ఎక్కడికి? ఇష్మాయిల్కి అమ్మివేయబడ్డాడు. ఒక ఇశ్రాయేలీయుడు, ఒక హెబ్రీయుడు అమ్మివేయబడ్డాడు. ఇది చాలా దుఃఖకరమైన సంగతి. అదొక అవమానం, ట్రేడ్. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మనం చూస్తున్నాం, తల్లి కొడుకుని అమ్మేసుకున్నాయండి కదా, బతకలేక. అక్కడక్కడ మనం చూస్తున్నాం కదండి, కుటుంబం గడవలేక ఏం చేస్తున్నారు చెప్పండి? చిన్న బిడ్డలను అమ్మివేసుకుంటున్నారు. వీళ్ళ ఉద్దేశం అది కాదు. అసలు తండ్రి యొక్క మనసులో నుంచి తీసేయాలని చెప్పి, టోటల్గా వైపౌట్ చేయాలని చెప్పి అమ్మివేశారు. మూడవదిగా సోల్డ్. నాలుగవదిగా ఈజిప్టు తీసుకురాబడ్డాడు. 37 అధ్యాయం 28 వచ్చిన కానాన్లో ఉండవలసిన వాడు, దేవుని యొక్క వాగ్దాన భూమిలో ఉండవలసిన వాడు ఎక్కడికి వచ్చాడండి? ఐగుప్తులోకి వచ్చాడు. చూస్తారా 37 అధ్యాయము 28 వచ్చిన బ్రాట్ ఇన్ టు ఈజిప్ట్, స్ట్రిప్డ్, క్యాస్ట్ ఇన్ టు పిట్, సోల్డ్, బ్రాట్ ఇన్ టు ఈజిప్ట్. 37 అధ్యాయం 28 వచ్చింది, దయచేసి చూడండి. 37:28 తీసుకొని పోబడిన. ఇట్స్ ఎ గ్రేట్ షేమ్. అబ్రహాం ఈజిప్ట్కి వెళ్ళాడు, దేవునికి ఇష్టం లేదు కదా. ఇస్సాకు కూడా ఈజిప్ట్కి వెళ్ళాలనుకున్నాడు, దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు యోసేపు ఎక్కడ తీసుకురాబడ్డాడు? బలవంతంగా ఐగుప్తు తీసుకురాబడ్డాడు. ఐగుప్తులో ఏం జరిగింది? రీసేల్కి వెళ్ళాడు. ఎవరికి వెళ్ళాడు? ఫతిఫరో అతన్ని కొన్నాడు. 37 అధ్యాయం 36 వచనం. రీసేలింగ్ కదండి. ఒకసారి సేల్ చేయబట్టేనే అవమానం. ఇప్పుడు ఎన్నో సేల్ జరిగింది? రీసేలింగ్, హోల్సేల్, మాలిక్, రీటైల్, రకరకాలు ఉంటాయి కదా. ఇవన్నీ ఓల్డ్ బ్యాటరింగ్ అంటారనమాట. అంటే వస్తు మార్పిడి. ఆ వ్యక్తినిస్తే వాళ్ళు ఏదో ఇస్తారు. ఫతిఫరో ఏమి ఇచ్చి ఉంటాడో మనకు తెలియదు. మొత్తానికి తను బాగా యంగ్ పర్సన్గా ఉన్నాడు, మంచి రూపాసిగా ఉన్నాడు, మంచి నా పని చేస్తాడని చెప్పేసి ఒక నమ్మకంతో కొన్నాడు. ఐదవదిగా మనం చూస్తున్నాం, చూడండి ఏం జరిగింది మనకు తెలుసు. ఫతిఫర్ ఇంట్లో ఒక గొప్ప స్టీవార్డ్, ఒక మంచి స్థానానికి వెళ్ళాడు. 39 అధ్యాయం ప్రతి యవనస్తులు చదవాలి, ఎందుకంటే 6 times యోసేపు చేతిని దేవుడు ఆశీర్వదించాడు రాయబడింది. 4 సార్లు దేవుడు అతనికి తోడేండని రాయబడింది. 6 సార్లు యోసేపు ఏం చేసినా దేవుడు ఏం చేశాడంటండి? ఆశీర్వదించాడు. 6 times. అది స్టడీ చేయండి. ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడ ఒక గొప్ప ప్లాట్ జరిగింది. ఒక స్లేవ్గా వెళ్ళాడు, కానీ ఒక సిన్నర్గా చేయటానికి ప్రయత్నం జరిగింది. కానీ యోసేపు స్త్రీని జయించాడు. ఏం జరిగింది? ఇప్పుడు క్యాస్ట్ ఇన్ టు ప్రిజన్. ఇప్పుడు ప్రిజన్లోకి వెళ్ళాడు, జైల్లోకి వెళ్ళాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. ఇప్పుడు యోసేపు మనకి ఎక్కడ కనపడుతున్నాడు చెప్పండి? 39 అధ్యాయం 20 వచనం చూడండి. 39:20
రాజు ఖైదీలు వేయబడు చెరసాల్లో అక్కడ చెరసాల్లో ఉండే ఇన్ ప్రిజన్, ప్లాట్ ఆఫ్ బ్రదర్స్, పిట్, నౌ ప్రిజన్. ప్రిజన్లో ఏం జరిగిందో చూద్దాం. 105వ కీర్తన 17-18 వచనం. అతని కాళ్లకు ఇనప సంకెళ్ళు వేశారు. ఏ సంకెళ్ళు వేశారండి? జైలు వేయటమే కాదు, ఏమేశారు? కాళ్ళకి మెడకి రెండింటికి వేశారు. కాళ్ళకి వేసినా ప్రాబ్లమే, మెడకేసినా ప్రాబ్లమే, ఇప్పుడు రెండింటికి కలిపేశారు. అట్లా ఇంగ్లీష్లో రాయబడింది. 7 రకాలుగా యోసేపు అవమానపరచబడ్డాడు. యెహోవా అతన్ని పరిశోధించింది. యోసేపు ఎంత కుంగిపోయాడో మనకు తెలియదు. వై ప్రభువా, నాకే ఎందుకు ఇలా? వై మీ కదా. చాలాసార్లు మనం అనుకుంటామండి, నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది అనుకుంటాం. ఆర్థర్ యాష్లే అనే ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ చాలా గొప్ప కప్పులు గెలిచాడు. ఆయన ఎప్పుడో 30, 40, 50 years క్రితం. అతను అనుకోకుండా డాక్టర్ యొక్క పొరపాటును బట్టి అతనికి ఒక భయంకరమైన రోగం వచ్చింది. అతని ఫ్యాన్స్ అందరూ లెటర్ రాశారని, నీకెందుకు జరగాలి సార్, నీకెందుకు జరగాలి సార్, నువ్వు గొప్ప ప్లేయరు సార్, నువ్వు గొప్ప మంచి మంచి డిసిప్లిన్డ్ పర్సన్ సార్, నీకెందుకు జరగాలంటే వాళ్ళందరికీ రిప్లై ఇచ్చాడంట. అప్పుడు కప్పు గెలిచినప్పుడు నాకెందుకు రావాలని ఎందుకు అడగలేదు మీరు? అర్థమైందా నా మాట మీకు? కప్పు గెలిచినప్పుడు నాకెందుకు రావాలని మీరు ఎందుకు అడగలేదు? ఇది గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తం. యోసేపు కూడా దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు కదండి. మనందరూ తెలిసిందే. యోసేపు ఒక మాట అన్నాడు కదా, ఇద్దరికి కలభావం చెప్పినప్పుడు, నీకు మేలు జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుప్రభువారు కూడా ఇదే మాట అన్నాడు అప్పగించబడే రాత్రి. చెప్పండి, నన్ను జ్ఞాపకం చేసుకుంటాక దీన్ని చేయుడి. ఎన్నో ప్యారల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు 7 రకాలుగా యోసేపును డిగ్రేడ్ చేయబడ్డాడు. కానీ చరిత్ర మారింది. ఒకరోజు ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు యోసేపును దేవుడు 7 రకాలుగా హెచ్చించబోతున్నాడు. ఏం జరిగింది? ఆ యొక్క కళ చెప్పటం, కలభావం చెప్పటం. 40వ అధ్యాయంకి వచ్చాం. ఆ విషయాలని మనకు బాగా తెలిసినవే. ఇవి బైబిల్లోనే చాలా శ్రేష్టమైన అధ్యాయాలు, తేలికైన అధ్యాయాలు. ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలకి చాలా విరివిగా చెప్పబడే అధ్యాయాలు. ఆ యొక్క భావం చెప్పబడినప్పుడు ఆ యొక్క జ్ఞాన వివేకాల గురించి ప్రశంసించి పొందాడు. ఇప్పుడు 41వ అధ్యాయం 42 వచనం నుంచి నేను చదువుతాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఏం జరిగిందో మనం చూద్దాం. అతని చేతిలో ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టాడు. పవర్. అందరూ చూస్తుండగానే, ఆ యొక్క ప్యాలెస్లో అందరూ చూస్తుండగానే కదా, యోసేపు ఎప్పుడు ఊహించాడు కదండి. ప్రిజన్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? డైరెక్ట్గా మధ్యలో ఇంక ఇంటర్మీడియట్ లేదు. ప్రిజన్ నుంచి ఆ పొలంలో తీసుకెళ్ళి, అటు తీసుకెళ్ళి, ఇటు తీసుకెళ్ళి, డైరెక్ట్గా ఎవరు ఎదుట? ఫరో ఎదుట. ఆ గొప్ప రెవల్యూషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హెచ్చింపు ఏంటంటే, అతని యొక్క ఉంగరం తీసి ఎవరికి పెట్టాడండి? యోసేపు చేతికి పెట్టాడు. బైబిల్లో ఉంగరం అనేది పవర్ గుర్తుగా ఉంది, శక్తికి, అధికారానికి గుర్తుగా ఉంది కదా. ముద్ర దేంతో వేస్తారు? రాజముద్ర అంటారు కదా, దేంతోనండి? ఉంగరంతోనే. అదే సిద్ధాంతాన్ని బబులోన్ వార్, గ్రీకులు, రోమన్స్ ముద్ర వేశారంటే దేంతో? ఉంగరముతో. ఎస్తేరు గ్రంథం మీరు చదవండి. రాజ ఉంగరముతో ముద్ర వేయటం పవర్. యోసేపుకి ఇప్పుడు పవర్ అయిపడింది. ఒంటరిగా ఉన్నవాడు, బలహీనుడుగా ఉన్నవాడు, పరదేశిగా ఉన్నవాడు, ఫారినర్గా ఉన్నవాడు, నాన్నవారు ఎవరు లేరు. ఉన్నారా యోసేపుకి? హెచ్చరించే వాళ్ళు ఎవరు లేరు, ఫేవర్గా మాట్లాడే ఎవరు లేరు. అందరూ ఈజిప్షియన్సే. వాళ్ళందరి మధ్యలో ఆ యవనస్తుడైన యోసేపు, అతని వయసు ఎంత అండి? 30 years. ఫస్ట్గా ఏమి ఇవ్వబడింది? పవర్, ఉంగరం ఇవ్వబడింది. అతని చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టాడు. లైవ్లో మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తున్నాం, సన్నపు నార బట్టలు తొడిగించాడు. పొజిషన్, పర్సనాలిటీ. మంచి వస్త్రాలు వేసుకున్నారంటే అది వ్యక్తిత్వం. డ్రెస్ అనేది వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ. అన్నలు ఏం చేశారు చెప్పండి? విచిత్రమైన అంగీని తీసివేశారు. హాఫ్ నేకెడ్గా
ఈజిప్ట్కి వెళ్ళాడు. ప్రెజెంట్ వస్త్రాలు వేసుకున్నాడు, ఖైదీకేసే వస్త్రాలు వేసుకున్నాడు. ఖైదీలోంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు అతని అంగీలు మార్చారు, కానీ వాస్తవంగా ఇప్పుడు ఫరో ఎదుట ఆ ప్రెజెంట్ వస్త్రాలు తీసేశారు, ఆ స్పెషల్ వస్త్రాలు తీసేశారు, ఫరో తొడిగించాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి! హిజ్ పర్సనాలిటీ. డ్రెస్ అనేది ఏం తెలియజేస్తుంది? వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది కదా. ఇక్కడే ఉంటాడు ఒక ఆయన దగ్గరలో, డ్రెస్ నీ అడ్రస్ తెలియజేసిద్ది అంటున్నాడు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ జెర్మియా గారు. డ్రెస్ ఏం తెలియజేసిద్దంట? మోటివేషనల్ స్పీచెస్ కదా, అందులో ఏం చెప్తున్నాడు? డ్రెస్ ఏం తెలియజేసిద్ది? నీ అడ్రస్. అడ్రస్ ఏమో సంగతి, కానీ రాజు చేత తొడిగించబడిన లెనిన్ క్లాత్స్ ఆయన యొక్క పొజిషన్, పర్సనాలిటీ, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. లేఖనాలు అక్కడక్కడ మనం చూస్తున్నాం, అంగీలు మార్చబడ్డాయి కదా. చెప్పగలరా కొన్ని? ఎలియాజర్కి అంగీ మార్చబడి యాజక వస్త్రం తొడిగించబడింది. అహరోను చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు ఎవరు? వాళ్ళ కుమారుడు వాళ్ళు చనిపోయారు. ఎలియాజర్కి అంగీలు తొడిగించబడ్డాయి. ఎక్కడెక్కడ బైబిల్లో చూడండి ఎవరెవరికి అంగీలు తొడిగించబడ్డాయో అదొక పెద్ద స్టడీగా మనం చూడొచ్చు. రెండవదిగా అంగీలు తొడిగించబడ్డాయి. లేఖనాల్లో యోసేపు కంట 4 సార్లు అంగీలు తొడిగించబడ్డాయి, అది కూడా పెద్ద అంశం. రెండవదిగా అతని యొక్క పొజిషన్. మూడవదిగా గోల్డెన్ చైన్, అతని మెడకు బంగారు గొలుసు వేశాను. ఇది పొజిషన్, ఇది ఒక హెచ్చింపు స్థానాన్ని తీసుకురాబడుతుంది. ఆ మాట నేను చదువుతున్నాను, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అతని మెడకు ఏం వేశారండి? బంగారు గొలుసు వేశాను. అంతకుముందు మెడలో ఏముంది? అంతకుముందు కాళ్ళకేముంది? ఇనప సంఖ్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు మెడకేమొచ్చింది? బంగారు గొలుసు. ఏదైనా సాధ్యమే. అతని పొజిషన్ మారిపోయింది. ప్రజల్లో కాళ్ళ కింద చూసుకుంటే సంఖ్యలు కనపడుతున్నాయి, ఇప్పుడు మెడలో ఏముంది? బంగారు గొలుసులే పడ్డాయి. గోల్డ్ అనేది ఒక ప్రత్యేకతను తెలియజేస్తుంది. మెటల్స్ కదా, మెటల్స్లో కింగ్ ఏంటండి? గోల్డ్. లోహాల్లో కింగ్ ఏంటి? గోల్డ్. ఇప్పుడు ఒక స్థానానికి తీసుకురాబడ్డాడు. మూడవదిగా అతని పొజిషన్గా గొప్ప హెచ్చించబడ్డాడు. నాలుగవదిగా ఏం జరిగింది చూద్దాం. సెకండ్ చారియట్ ఇవ్వబడింది, రెండవ రథం ఎక్కించబడింది. ఇది కూడా చాలా గొప్ప సంగతి. ఆల్రెడీ ఒక రథం ఉంది, అది ఎవరిది? ఫరోది. ఇప్పుడు ఎన్నో రథం? రెండవ రథం, సెకండ్ చారియట్. ద సెకండ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు యేసు ప్రభువు వారు చిత్తంలో సెకండ్ పర్సనాలిటీగా మనం చూడొచ్చు. ఆయన కూడా హెచ్చించబడ్డాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎక్కడున్నాడు? చనిపోయి తిరిగి లేచి ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున సెకండ్ చారియట్ మనం చూస్తున్నాం. ఇది ప్రియమినెన్స్, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇక యోసేపు దేశమంతా సంచారం చేశాడు, ఈజిప్ట్ అంతా సంచారం చేశాడు. 2 సార్లు ఆ మాట రాయబడింది. ఎక్కడికి వెళ్ళినా ఏ రథం మీద? ఏ రథం మీద? సెకండ్ చారియట్, రెండవ రథం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యోసేపు ఇప్పుడు హెచ్చించబడ్డాడు. ఐదవదిగా మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు అతనికి నమస్కారం చేయాలి. ద ప్రైజ్ ఆఫ్ జోసెఫ్. ప్రతి వారు నమస్కరించాలి. ఎవరికి? యోసేపుకి నమస్కరించాలి. ఏ కాలేనను చేతినే ఎత్తకూడదు. బౌ డౌన్. ఏ మనుషుడు ఉన్నాడు? దేశమంతా నియమించాడు. జనులు కేకలు వేయాలి, వందనం చేయాలి. అవమానపరచబడినవాడు, కన్నీళ్ళ మధ్య ఉన్నవాడు ఇప్పుడు ఏమవుతున్నాడు? ప్రైజ్ వర్ది, వందనం చేస్తున్నారు. ఆ సందులోకి వెళ్తున్నాడా యోసేపు? అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి? పురుషులు స్త్రీలు ఏం చేస్తున్నారు? జోసెఫ్ గారు మీకు వందనం. ఒక హెబ్రీయుడు హెచ్చించబడ్డాడు. ఎన్ని అయినాయి? 5. పవర్, పర్సన్, పొజిషన్, ప్రామినెన్స్ అండ్ ప్రైజ్. ఆరోదిగా మనం చూస్తున్నాం, జప్నత్నేహు అని పేరు పెట్టాడు. పర్పస్. జప్నత్నేహు అంటే రక్షకుడు, సేవియర్. యోసేపు, నువ్వు ప్రపంచాన్ని రక్షించాలి. కరువు రాబోతుంది, ఆహారం సమస్య రాబోతుంది, ఆ బాధ్యత నీకే. నువ్వు రక్షకుడుగా ఉండాలి. యేసుప్రభువారు ఎవరు? మనందరూ తెలిసిందే కదా. ఎవరైనా
లోక రక్షకుడు, పాపుల రక్షకుడు, విశేషంగా మనుషులందరికీ రక్షకుడు, విశ్వాసులకు రక్షకుడు. జప్నత్నేహు అనే ఈ పదం ఇప్పటికి కూడా బైబిల్ పండితులకు కన్ఫ్యూజన్గానే ఉంది. దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకోవడానికి ఎంతో లెక్సగ్రన్స్ స్టడీ చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది తేల్చిన అంశం ఏంటంటే ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. జప్నత్నేహు ఎవరండి? సేవియర్ ఆఫ్ ది వరల్డ్. రెండు గొప్ప సంగతులు చూస్తున్నాం కదా. అతను ఐగుప్తు మీద నియమించాడు, సావరిన్ అయ్యాడు. సావరిన్ అంటే సార్వాధికారి అయ్యాడు, రక్షకుడు అయ్యాడు. యేసుప్రభు అలా కాదు, ఇప్పుడు రక్షకుడు అయ్యాడు, రేపు ఫ్యూచర్లో ఏం కాబోతున్నాడు? సర్వాధికారి కాబోతున్నాడు. ఇప్పుడే మనం పాడుకున్నాం, రాజులకు రాజు అయిన ఈ వీపుని. ఈ రెండు పోలికలు చాలా ఇంపార్టెంట్. సావరిన్ అండ్ సేవియర్. జోసెఫ్, యేసుప్రభు ఎవరు? సేవియర్ అండ్ విల్ బి సావరిన్ ఇన్ ఫ్యూచర్. ఏడవదిగా మనం చూస్తున్నాం, అతనికి వివాహం ఇచ్చేశాడు. ఒక యాజకుని కుమార్తెతో వివాహం చేశాడు. ఇప్పుడు ఏమై ఉంటుంది చెప్పండి? ఇప్పుడు సింగిల్ మ్యాన్ ఏమయ్యాడు? ఒక పార్ట్నర్ వచ్చింది. సింగిల్ మ్యాన్, ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా వెళ్ళాడు ఈజిప్ట్కి. ఇప్పుడు ఏమయ్యాడు? ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందిన కుమార్తెను వివాహం చేసుకోవటం, పార్ట్నర్. యేసుప్రభు వారు కూడా చనిపోయి రక్తం చిందించడం వలన ఆయనకి తండ్రి అయిన దేవుడు ఒక పెండ్లి భార్యను సిద్ధం చేస్తలేదా? ఇప్పుడు మనందరం ఎవరమండి చెప్పండి? పార్ట్నర్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వధువు సంఘానికి గుర్తుగా ఉంది. 7 రకాలుగా యోసేపు హెచ్చించబడ్డాడు. ఇదంతా ఎవరి స్టోరీ? జోసెఫ్ స్టోరీ. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో 7 రకాలుగా తగ్గించబడిన విధానం మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. రోమీయులు వారి యొక్క ముఖ్య పట్టణం ఫిలిప్పీ పట్టణం. ఆనాటి ప్రపంచంలో నెంబర్ 1 సిటిజన్షిప్, నెంబర్ 1 పౌరులు ఎవరంటే రోమా పౌరులు. వారు ఎవరికి తల వంచరు, వారు ఎవరికి వందనము చేయరు. ఎవరైనా ఎవరిని ప్రైజ్ చేయాలండి? రోమీలోనే ప్రైజ్ చేయాలి. వాళ్ళు ఎవరికి ఏం చేయరు? తల వంచరు. ఎందుకంటే మేమే గ్రేట్ అనుకుంటారు. కానీ ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆ రోమా వారు యేసుప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు వారికి కూడా మనసులో అదే ఉంటే అపోస్తలుడైన పౌలు నో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. మీరు ప్రభువుని నమ్ముకోకముందు ఒకవేళ గర్వంతో ఉంటే ఉన్నారేమో, అధికారంతో ఉంటే ఉన్నారేమో, కానీ అలా కాదు. మన ప్రభువుని చూడండి అని గొప్పగా గంభీరంగా రాశాడు. చూడండి, మొట్టమొదటిగా ఆయన యొక్క దేవునితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఈక్వల్ విత్ ఫాదర్. ఇది చాలా గొప్ప సంగతి అండి. యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించలేని వారు ఈ వాక్యం వారికి చాలా కష్టంగా ఉంటుంది కదా. అక్కడ మాట చూడండి, ఆయన దేవునితో సమానుడై ఉన్నాడు. స్వరూపము కలిగి దేవునితో సమానుడై ఉండి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడంట. ఇది ఎంత గొప్ప తగ్గింపండి. ఆశ్చర్యం కదా. ఈనాడు బాబాలు, ఈనాడు వ్యక్తులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కొంచెం ఏదైనా చేశారంటే మమ్మల్ని దేవుడుగా చూడండి అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? దేవుడే తన యొక్క స్థానాన్ని ఎంప్టీడ్ వదులుకున్నాడు. ఆయన క్రిందకు దిగి వచ్చాడు. మొట్టమొదటిగా ఆయనకు. రెండవదిగా మనం చూస్తున్నాం, దాసుని స్వరూపం ధరించాడు. చాలా గ్రేట్ థింగ్ అండి. ద సన్ ఆఫ్ గాడ్ సర్వెంట్ అయ్యాడు. దాసుని స్వరూపం ధరించాడు. అందుకే ఒక మాట రాయబడింది చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి. క్రీస్తు యేసు దాసులు అని చెప్పాడు, కానీ ఇప్పుడు పెద్ద దాసుడు గురించి చెప్తున్నాడు కదా. ఎవరు పెద్ద దాసుడు? 7వ వచనం, దాసుని స్వరూపం ధరించాడు. యోసేపు కూడా ఒక సర్వెంట్గా, దాసుడుగా అమ్మబడ్డాడు, కానీ ఏమయ్యాడు చెప్పండి? యోసేపు ఒక సావరీన్ అయినట్టుగానే యేసుప్రభు రెండవదిగా దాసుని స్వరూపం. మూడవదిగా ఆయన మానవుని పోలికగా పుట్టాడు. లైక్నెస్ ఆఫ్ మ్యాన్. మానవుని పోలికగా పుట్టమంటే
దేవుడు మానవుడికి ఎంతో ఆధిక్యత ఇచ్చాడు, ఈ సృష్టి అంతా ఎంతో ఆధిక్యత ఇచ్చాడు, కానీ ఆదామును బట్టి పోగొట్టుకున్నాడు కదా. మానవుడు కావటం అంటే దేవతల కంటే తక్కువవాడు అవటం. తన ఎదుట నిత్యం దేవదూతలు ఉంటారు. ఇప్పుడు ఆయన మానవుడు అవటం వలన ఎవరికి తక్కువవాడయ్యాడు చెప్పండి? దేవదూతల కంటే తక్కువవాడయ్యాడు. నాలుగోదిగా మనుషుని పోలికగా పుట్టాడు. నాలుగోదిగా మనుషుని పోలికగా పుట్టమేట కాకుండా మనుషుడుగా కనపడ్డాడు. ఇది చాలా శ్రేష్టమైనది. మనుషుని పోలికగా పుట్టినా ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన గొప్పతనాన్ని ఉపయోగించుకున్నాడా? ఆయన మనుషుడిగానే కనపడ్డాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన దాహంగా ఉన్నాడు, ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి ఏం లేదండి, స్థలము లేదు. ఎవరన్నా పిలిస్తే అయ్యా మా ఇంట్లోకి రండి అంటే వెళ్ళాడు. మార్త ఆయనను చేర్చుకున్నాను కదా. ఆయన బోట్ ఎక్కాడు. ఎవరు బోట్ అండి? పేతురు బోట్ ఎక్కాడు. ఆయన పస్కా పండుగ చేయటానికి ఒక మేడగది తీసుకున్నాడు కదా. ఆయన మరియ గర్భాన్ని వాడుకున్నాడు. మనుషుడిగా కనపడ్డాడు. ఆయన యొక్క మహిమా స్వరూపాన్ని పక్కన పెట్టాడు. ఆయన మనుషుడిగా కనపడ్డాడు. ఐదవదిగా మనం చూస్తున్నాం కదా. నెంబర్ 1 ఏంటి? భాగ్యం విడిచిపెట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు, మనుషుని పోలికగా పుట్టాడు, మానవుడిగా కనపడ్డాడు, తాను తగ్గించుకున్నాడు, విధేయుడయ్యాడు. ఒబీడియన్స్, లోపడ్డాడు, శిష్యులకు లోపడ్డాడు, వీరికి లోపడ్డాడు, వారి మాటలకు అయ్యా మాకు సహాయం చేయి, వారి మాట విన్నాడు, వారి దగ్గరికి వెళ్ళాడు. నువ్వే నా దగ్గరికి రమ్మన్నాడా చెప్పండి? ఆ లెప్పర్ అంటే కుష్ఠవ్యాధి వాడిని నా దగ్గరికి రావద్దంటే ప్రభువారు ఏం చేశాడు చెప్పండి? అతన్ని ఏం చేశాడు? ముట్టుకున్నాడు. అతనేమో నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు కదా. జనరల్గా లెప్పర్ని ఎవరు ముట్టకూడదు ఓల్డ్ టెస్టమెంట్, కానీ యేసు ప్రభువారు ఏం చేశాడండి? ముట్టుకున్నాడు కదా. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆరోదిగా మనం చూస్తున్నాం, ఆయన మరణం పొందాడు. ఏడోదిగా శిలువ మరణం పొందాడు. ఆనాటి ప్రపంచంలో అత్యంత హీనమైన మరణం ఏంటి అంటే శిలువ మరణం. మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా 7 రకాలుగా దేవుని కుమారుడు ఆయన తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇవ్వబడిన గొప్ప ప్రతిఫలం ఏంటి? మీ అందరికీ ఒక చిన్న ఎక్సర్సైజ్. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభువారు ప్రాక్టికల్గా కూడా 7 రకాలుగా తగ్గించుకున్నాడు. అది కూడా మీరు చక్కగా స్టడీ చేయండి. అందరూ భోజనం చేస్తుంటే ఆయన లేచాడు, పై వస్త్రాన్ని అవతల పెట్టాడు, తువాలు కట్టుకున్నాడు, నీళ్లు పోసుకున్నాడు. ఒక ఆర్డర్లో చదవండి, అక్కడ కూడా 7 రకాలుగా యేసుప్రభువారు ప్రాక్టికల్గా చూపించాడు. ఇప్పుడు ఆయనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏంటి? ఇప్పుడు యేసుప్రభువారు పొందుకున్న ఆ గొప్ప ఆధిక్యత ఏంటి చూద్దాం. చూడండి, నేను చదువుతున్నాను అక్కడ. తగ్గించుకున్నవను అందుచేత ఆయన హెచ్చించబడ్డాడు, అధికముగా హెచ్చించబడ్డాడు. నెంబర్ 1 ఎగ్జాల్టేషన్. అందరికంటే ఎక్కువగా హెచ్చించబడినవాడు. ఆయన ఎంతగా దిగిపోయాడో అంతగా హెచ్చించబడ్డాడు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, అట్టర్మోస్ట్, గట్టర్మోస్ట్. విన్నారా మాట? అట్టర్మోస్ట్, గట్టర్మోస్ట్. అట్టర్మోస్ట్ అంటే హైయెస్ట్ ప్లేస్, గట్టర్మోస్ట్ లోయెస్ట్ ప్లేస్. ఆయన ఎంతగా దిగిపోయాడో చెప్పండి, అంతగా హెచ్చించబడ్డాడు. నెంబర్ 1 ఇస్ ఎగ్జాల్టెడ్ హిమ్. రెండవదిగా ఆయన నామం హెచ్చించబడింది, ఎగ్జాల్టెడ్ నేమ్. వ్యక్తి హెచ్చించబడ్డాడు. రెండవదిగా ఆయన పేరు కూడా ఏమైంది? హెచ్చించబడింది. ప్రభు అన్న మాట ఎంత గొప్పది. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్. మూడవదిగా మనం చూస్తున్నాం, థర్డ్ 1, ఆయన ప్రతివాడు మోకరించాలి, వంగాలి, బౌ. యోసేపు చరిత్ర ఇదే మనం చూస్తున్నాం కదండి. ఐగుప్తులంతా ఏం కావాలి? ఆయనకు వంగాల్సిందే, నమస్కారం చేయాల్సిందే. ప్రతి ఒక్కరు ఆయన్ని బౌ అవ్వాలి. 6వదిగా పరలోకంలో కూడా జరగాలి. 4వదిగా భూమి మీద జరగాలి. 5వదిగా భూమి క్రింద జరగాలి. 6వదిగా అండ్ 7th 1
ప్రతి నాలుక ఆయన్ను ఒప్పుకోవాలి. ఒకరోజు జరగబోతుంది. డేస్ టు కమ్. ఆ సావరెన్ సర్వాధికారిని ప్రతి నాలుక ఏం కావాలండి? ఒప్పుకొని తీరాల్సిందే. యేసు నామమున వంగాల్సిందే. ఆయన హెచ్చించబడ్డాడు. యోసేపులో ఉన్న, యేసుక్రీస్తులో ఉన్న ఈ టైపాలజీ, ఇద్దరు జీవితాలు మనకెంతో ప్రోత్సాహంగా ఉంటాయి. ధ్యానించండి.